హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీస్ యూనివర్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అవి వచ్చేసి చిలకడ దుంపలు అనమాట. లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ అనమాట. ఎప్పుడో చిన్న చిలకడ దుంప ఉంటే దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టా అనమాట. పైన డాబా మీద మొక్కలు ఉంటాయి కదా, ఒకటి ఖాళీ ఉంటే అందులో పెట్టా అనమాట. చూడండి ఎన్ని చిలకడ దుంపలు అయ్యాయో. నిజంగా అసలు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ సన్నటి చిలకడ దుంపలు అయితే వచ్చాయి, వాటిని తీసాను. ఇవి అయితే ఈ ఇయర్ చాలా కాసాయి అనమాట. మట్టిలో దుంపలు అయితే 2 kgs వరకు ఉంటాయి మ్యాక్సిమం అయితే. చూడండి, మన చేతులతో వేస్తే ఆ సంతోషమే వేరు కదా. ఎర్రటి మట్టిలో చక్కగా తీసి ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మా అత్తమ్మ పైకి ఎక్కినప్పుడు చూసారనమాట, చిలకడ దుంపలు పెద్దగా అయ్యాయి కదా అని ఇంకా కిందకి తీసుకొచ్చారు. చాలా సూపర్ అండి నిజంగా. మన చేతులతో ఏదన్నా ఇలా పండిస్తే ఆ వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా. చూడండి, చిలకడ దుంపలు అయితే ఇన్ని అయ్యాయి అన్నమాట. ఇంకా గడ్డలు కూడా ఉన్నాయి, కొన్ని ఉంచేసి అలాగా ఇవైతే తీసుకొచ్చారు కిందకు. నా చేతులతో వేసింది కాబట్టి నాకు ఇంకా సంతోషంగా ఉంది. సో ఫైనల్లీ ఇదన్నమాట. ఇంకా ఈరోజైతే మా పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. రోజు అడుగుతున్నారన్నమాట పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనేసి. ఇంకా ఈరోజైతే అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా హాలిడేస్ కదా, మా మేనల్లుడు వాళ్ళు వచ్చారు, ఇంకా మా మేనకోడలు, మా పాప బాబు అనమాట, ఇంకా మా వారు, నేను ఇంకా అందరం కలిసి వెళ్ళాము. ఈ వీడియో కాస్త ఫన్నీగా ఉండబోతుంది, చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుందన్నమాట. నా హస్బెండ్ ఇక్కడ అందరి కోసం టికెట్లు అయితే తీసుకుంటున్నారు. టికెట్స్ తీసుకున్న తర్వాత అందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు, ఇంకా వారు చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారనమాట. ఇక్కడ రంగురంగుల క్యాప్స్, పిల్లలు చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, గేమ్స్ ఆడిపిస్తారనమాట. మనీ ఇచ్చేసి మనం గేమ్స్ ఆడితే మనకి ఏదైనా గిఫ్ట్ వస్తే ఇస్తారు. ఇక్కడ టెడ్డీ బేర్ ఇస్తారంట. నాకు ఈ గేమ్ ఏంటో సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఆ బాబు చెప్పాడు ఏదో గేమ్ అనమాట, అది ఆడితే టెడ్డీ బేర్ ఇస్తారంట. ఈ ఒక్క గేమే కాదు, ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి చూద్దామన్నట్లు అన్నీ అలా అలా చూసుకుంటూ కొద్దిసేపు అయితే టైం పాస్ చేసాము. బిస్కెట్సా? మేము ఈవినింగ్ 7 అలా వెళ్ళామన్నమాట. అప్పుడు జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు, చాలా టైం అయితే ఉందన్నమాట. ఇంకా పిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఆడుకునే వాళ్ళు. ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళగానే ఇది చూసారు కదా, దీని మీద జారుతా ఎక్కుతూ ఉంటారు కదా, ఇదైతే ఫస్ట్ ఎంచుకున్నారనమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చక్కగా యాక్టివిటీస్ బాగుంటాయి కదా, ఇలా తీసుకొస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి కార్ అనమాట, చోటా భీమ్ మధ్యలో చుట్టూత కార్లు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. ఇంకా పక్కన వచ్చేసి ఇట్లా ఉయ్యాలుగేదన్నమాట, దాన్ని ఏమేంటో నాకు అంత ఐడియా లేదు, కొలంబస్ అనుకుంటా మేబీ. సో అది కూడా ఉంది. ఇంకా ఎగిరేది అదంతా ఉందన్నమాట. పిల్లలకి చాలా హ్యాపీ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, అన్నీ ఎక్కేయాలి చేసేయాలి అనేసి. సో ఇంకా మా వాళ్ళైతే ఫస్ట్ చూపించాను కదా పైకి ఎక్కుతూ దిగుతూ ఉండేది, ఇది ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఒక 15 minutes పైన ఆడుతున్నారు దాదాపు. లైటింగ్ అయితే పురుగులు బీభత్సంగా ఉన్నాయి అసలు. అరే ఇక్కడ నిలబడండి.
నిలబడండి ఒకసారి, పిక్ తీస్తా ఇక్కడ నిలబడండి. నా జీవితంలో అతిపెద్ద తప్పు జైంట్ వీల్ ఎక్కడమే. పురుగులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. వామ్మో చూడండి, ఇక్కడ ఉయ్యాల్లాగా ఊగుతుంది చూడండి, చాలా డేంజర్. పిల్లల్ని కూడా అస్సలు ఎక్కించకూడదు. దాదాపు నాకైతే జాయింట్ వీల్ ఎక్కినప్పుడు అస్సలు చుక్కలు కనిపించాయి. ఇంకెప్పుడు ఎక్కకూడదు అనుకున్నా. అదొకటి, బ్రేక్ డ్యాన్స్ అంటారు కదా అదొకటి, ఇంకా ఇప్పుడు చూపిస్తున్న ఉయ్యాల లాంటిది అన్నమాట. మా పిల్లలు ఇక్కడ ఎగురుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని లేకుంటే కొలంబస్ ఎక్కుదామని అన్నమాట. ఒకటే ఇంకా అడుగుతూ ఉన్నారు అలాగా. ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఆడిపించాము. ఇక్కడైతే ట్రైన్లో పిల్లలకి ఈజీగా ఉంటుంది, చాలా సేఫ్ కదా, ఇంకా అదైతే ఎక్కించాము. ఈ ట్రైన్ వచ్చేసేసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఒక 10 రౌండ్స్ అయితే తిరుగుతుంది ట్రైన్ వచ్చేసి. బ్రేక్ డాన్స్ ఎక్కాను. ఈ బుడ్డోడు కార్ని భలే డ్రైవ్ చేస్తున్నాడు. చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి, ఎట్లెక్కుతారో ఏమో. బాగోయ్, కళ్ళు తిరుగుతాయి. ఇదొకటి జైంట్ వీల్ ఒకటి, ఇదొకటి నా వల్ల కాదు.
బాగా ఆడి ఆడి మా పిల్లలైతే అలసిపోయారు. కొంచెం సేపు అయితే బ్రేక్ తీసుకున్నారనమాట. ఈ గ్యాప్లో ఐస్ క్రీమ్ అలాగా తీసుకున్నాము. ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. పైనేమో మ్యాంగో, లోపలేమో క్రీమీగా ఇచ్చారనమాట. చాలా బాగుంది. పిల్లలు చల్లగా ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పొటాటోతో చేస్తున్నారు. దీన్ని ఏం నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆలూని స్ప్రింగ్ లాగా కట్ చేసేసి పిండి అనమాట, పిండిని మొత్తాన్ని పూసేసి ఆయిల్లో వేయించేసి సాస్ వేసి ఇస్తున్నారు. చాలా బాగుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది అనమాట. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు పిల్లలు గేమ్ ఆడి ఆడి అలసిపోతారు కదా, వాటర్ కూడా కాస్త ఎక్కువగానే తీసుకెళ్ళాలి. మేము చేసింది ఏంటి అంటే ఒక బాటిలే తీసుకెళ్ళాము. ఫుల్గా స్వెట్తో తడిసిపోయారు మా పిల్లలు, దాహం కూడా అనమాట. సో అదనమాట. ఇక్కడైతే పానీపూరి తింటున్నారు. కొంతమంది ఏమో మంచూరియా, ఇక మిగతా వాళ్ళేమో పానీపూరి. అలా అయితే షేర్ చేసుకొని అందరం అయితే తింటున్నాము. ఈ పానీపూరిలో చూడండి చిన్న స్పూన్ అనమాట, ఆ స్పూన్తో వేసి ఫైనల్లీ అది నిండకపోయినా పర్వాలేదని ఓపిక నశించి అలానే తినేస్తున్నాను అనమాట. చాలా బాగుంది పానీపూరి అయితే. ఇంకోటి కూడా బాగుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ నిలబడితే పిల్లలు ఫోన్ స్టాండ్ ఉంది కదా, అది చుట్టూతా తిరుగుతుంది. ఫోన్ పెట్టిన తర్వాత ఆన్ చేస్తారనమాట. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలిద్దరూ మధ్యలో నిలబడితే చూడండి చుట్టూతా ఎలా తిరిగిందో. రియల్లీ చాలా బాగుంది కదా. అండ్ ఫైనల్లీ వచ్చేసాము బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి. అస్సలు ఎక్కకూడదు అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. బాబాయ్ అస్సలు ఎక్కొద్దు అనుకున్నా, బట్ ఎక్కాల్సి వచ్చింది. మా పిల్లలు ఎక్కుతామంటున్నారు, ఇంకా వాళ్ళ తోడు ఉండాలి, పెద్దవాళ్ళు కదా కంపల్సరీ. బట్ ఒక్కొక్క చైర్లో 2 మెంబర్స్ని కూర్చోబెడుతున్నారు. టికెట్ అయితే తీసేసుకున్నారు నా హస్బెండ్. అక్కడికి వెళ్ళాక కూడా నాకు టెన్షన్ అనమాట. వచ్చేనా అని అడుగుతున్నా. మా పాప దూరం నుంచి వీడియో తీస్తుంది. ఇంకా చూడండి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేసి. చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అక్కడ అది తిప్పుతారు కదా, ఆ తమ్ముడిని నేను అడిగాను ఎన్ని రౌండ్స్ నానా అంటే 8 రౌండ్స్ అక్క అని చెప్పాడు. మా పిల్లలు నా పక్కనే ఉన్నారు వేరే ఒక దగ్గర. నేను ఎన్ని రౌండ్స్ తిప్పుతారు నాన్న అని అడుగుతున్నా. స్టార్ట్ అయిపోయింది. నా ఫేస్లో చూడండి టెన్షన్ అసలు మామూలుగా కాదు, వామిటింగ్ అయ్యేలా అంత సెన్సేషన్ అన్నమాట. మామూలుగా లేదు. ఇంత చిన్నదానికే భయపడుతున్నావా అనుకోవచ్చు మీరు, కానీ నా పరిస్థితి చెప్పలేము. పక్కన కూర్చున్న మా పిల్లలకు జాగ్రత్త అని చెప్తున్నా. ఇంకా చూడండి తిరిగేటప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అక్కడ కూర్చున్న వాళ్ళలో అందరూ అరుస్తున్నారు, బట్ అందరిలో ఎక్కువ అరిచింది ఎవరు అంటే నేనే అని చెప్పాలి. ఈ మధ్య గుండె నొప్పి వస్తుంటే ఈసీజీ తీపించుకున్నాను. అబ్నార్మల్ అని వచ్చింది. ఇంకా అలాంటి టైంలో కామ్గా ఉండాలా, చూస్తూ ఎంజాయ్ చేయాలి. కానీ చెప్పిన మాట వినకుండా మా పిల్లల కోసం వాళ్ళు భయపడతారని వాళ్ళ వెంటే వెళ్ళి ఎక్కా అనమాట. దానికి నాకు ఎక్కిన తర్వాత కళ్ళు తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ అనమాట. ఫైనల్గా అయితే ఎలాగలా దేవుని దయ వల్ల కంప్లీట్ అయితే చేయగలిగానని చెప్పాలి. చూస్తేనా ఏంది పెట్ట కింద అయింది.
తమ్ముడు స్పెషల్ కింద రా నెక్స్ట్ ఇంకో పగిలిందా ఒకటైనా? ఏది లేదు అవి మొత్తం వాళ్ళకి ఏం చేస్తారా ఒక్కటన్నా చెయ్యేదన్న యాక్టివిటీ. ఒక మగ్గ అయితే వస్తుందిలే. సపరేట్ 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 ఆగో రైట్ త్రీలు 24 వీడిది. ఆగాలి నేను చెప్తాను 9 13 16 21 21. అబ్బా వావ్ 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 సూపర్. నీకేమొచ్చింది? స్లోగా వెయ్యాలి. మా పిల్లలైతే కష్టపడి గేమ్స్ ఆడి ఒకరు చేట ఒకరు మగ్గు అలా ఒక్కొక్కటి సోప్ పెట్ట అట్లా సంపాదించారనమాట. ఫైనల్గా గేమ్స్ మొత్తం ఇలా కంప్లీట్ అయితే చేశారు. ఫైనల్గా గేమ్స్ అన్నీ ఆడడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, మేకప్ కిట్స్ రకరకాలు ఉన్నాయి. చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ రకరకాలు ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటూ ఉన్నాం. ఈ బ్యాంగిల్స్ గాజు బ్యాంగిల్స్ బాగున్నాయి, కానీ ఒక్కొక్కటి వచ్చేసి 80 రూపీస్ అంట. ఏదైనా ఏ ఐటమ్ అయినా. నేను ఇందాక బ్రేక్ డాన్స్ ఎక్కాను కదా, సో అప్పటి నుంచి నాకు ఫుల్ స్వెట్ అనమాట. అసలు ఊపిరాడుతున్నట్లు అనిపించడం లేదు. సో ఇంకా ఫైనల్గా బయలుదేరదాం అనేసి అనిపిస్తుంది. అలా ఉంది, ప్రాణం ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఈ హెయిర్ బ్యాండ్స్ చూడండి 20 రూపీస్. క్లిప్స్ కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఈ చిన్న క్లిప్స్ భలే ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ అవిను అమీబా క్లిప్లా ఉంది. ఇది అమీబా షేప్లా ఉందన్నమాట చూడ్డానికి. చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ చాలా చక్కగా ఉన్నాయి చూడ్డానికి. ఇక్కడ రకరకాల పెన్సిల్స్ అవి ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ చూడండి చాలా బాగున్నాయి. ఈ డాల్స్ నాకు బాగా నచ్చాయి. వాటి ఫ్రాక్స్ చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, గిఫ్ట్ లాగా ప్రజెంటేషన్ చేయొచ్చు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు కష్టపడి ఆట ఆడి ఈ చాటను సంపాదించారనమాట. ఇది నాకు మిషన్ కర్రలాగా యూజ్ అవుతుంది చక్కగా. ఇక్కడైతే చిన్నపిల్లలు భలే క్యూట్గా ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న చిక్స్ అనమాట. చక్కగా వాటిని ఇలా అంటుంటే బెలూన్ లాగా ఉబ్బుతుంది, లోపలైతే లైట్ వెలుగుతుంది. చాలా బాగుంది కదా ముద్దుగా చూడడానికి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. బొమ్మ కోడి పిల్లలు చూడడానికి భలే ముద్దుగా ఉన్నాయి. కాసేపు మా వాళ్ళు అయితే వాటితో ఆడుకొని పక్కన పెట్టేశారు. ఇంకా మిగతావి ఏం కావాలి ఏం కొనుక్కోవాలి అని చూస్తున్నారనమాట. ఫైనల్లీ ఇదేనండి ఈ ఎగ్జిబిషన్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేబీ ఎంజాయ్ చేస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.